నమస్కారం మా ఛానల్ సబ్స్క్రైబర్స్కి. మీరు చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు వినే ఉంటారు రాయలసీమలో వర్షాలు తక్కువగా పడతాయని. కానీ ఎందుకు తక్కువగా పడతాయి ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు తెలుసుకుందాం ఎందుకు మనకు వర్షాలు తక్కువగా ఉంటాయి. మీరు ఈ చిత్రాన్ని సరిగ్గా గమనిస్తే సముద్రం నుంచి గాలులు వీచే వైపు కొండ ప్రాంతంలో ఎక్కువగా వర్షాలు ఉంటాయి. ఆ కొండ ప్రాంతం నీడన ఉన్న ప్రాంతాల్లో తక్కువ వర్షాలు ఉంటాయి. మీరు ఇదొక్క విషయం అర్థం చేసుకుంటే మీకు రాయలసీమకు ఎందుకు వర్షాలు తక్కువగా పడతాయో అర్థమైపోతుంది. ఈ చిత్రాన్ని మనం సరిగ్గా గమనిస్తే రాయలసీమ ప్రాంతం చుట్టూ కొండ ప్రాంతాల నీడల్లో ఉంటుంది. ఇటుపక్క వస్తే వెస్టర్న్ ఘాట్స్, అటుపక్క వెళ్తే ఈస్టర్న్ ఘాట్స్. రెండు పక్కల కొండ ప్రాంతాలు మధ్య నీడలో మనం ఉంటాం కాబట్టి మనకు ఎప్పుడూ వర్షపాతాలు తక్కువగానే ఉంటాయి. ఈ మ్యాప్ను మనం కరెక్ట్గా గమనిస్తే మన ప్రాంతాలైన అనంతపురము, కర్నూలు, నంద్యాల, సత్యసాయి జిల్లాలు, దాని తర్వాత తెలంగాణలో పడమర తెలంగాణ జిల్లాలు, దాని తర్వాత కర్ణాటకలోని బీదరు, గుల్బర్గా ప్రాంతాలు, దాని తర్వాత మరాఠవాడలోని నాందేడు ప్రాంతాలు, మధ్య మహారాష్ట్రలోని సోలాపూర్ ప్రాంతాలు, ఇవన్నీ కూడా కొండ నీడ ప్రాంతాలుగా పరిగణించి ఇక్కడ తక్కువ వర్షపాతాలు నమోదవుతుంటాయి. మీకు ఈ వీడియో నచ్చి ఉంటే మీ తోటి రైతులతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.